రైతుల కోసం కూటమి సర్కార్ నిరంతరం పనిచేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పంట సాగు చుక్క నీరు కూడా అందించలేదని వారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థలో ఉల్లిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎరువుల కొలత లేదని ఆయన స్పష్టం చేశారు. కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. నీ ప్రభుత్వంలో ఏనాడు మామిడి పంటలు గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ, ప్రభుత్వం కొనుగోలు చేయడం కానీ చేయలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఉల్లి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, ఉల్లి పంట ప్రభుత్వం కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో అవసరమైతే నిల్వ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన 3 రోజులకు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకు వచ్చి ఉల్లి పంట గురించి ముసలి కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడు. ఈరోజు సాయంత్రం పులివెందలకు అంటే ఎర్రబల్లి చెరువుకు హంద్రీ నీవా నుంచి ఎన్నికల్లో చెప్పిన హామీని నెరవేరుస్తూ ఈరోజు సాయంత్రం నీళ్ళు వదులుతూ ఉన్నాం. కదిరి దగ్గర పాలసముద్రం అనే గ్రామం దగ్గర హంద్రీ నీవా నుంచి పులివెందల ఎర్ర చెరువుకు నీళ్ళు వదులుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నల్లప్రెడ్డిపల్లి అనే ఒక గ్రామానికి పోయి చెరువులో జలహారతి పడతాడు.